को शुभ दोपहर है। समग्र शिक्षा अभियान के द्वारा होने वाले ऑनलाइन क्लासेस को सभी बच्चों को स्वागत है। बच्चों, मेरा नाम मणिमाला है। मैं गुरला केजी पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आज हम 8वीं कक्षा का पाठ कौन पाठ के बारे में बताऊंगी। और पिछले कक्षा में अनुराधा मैडम जी ने कौन पाठ को बताई गई ना। इस पाठ में मैं अब कौन पाठ का व्याकरणांश और प्रश्नोत्तर के बारे में जानकारी दूंगी। ठीक है, आपने अपने उत्तर पुस्तिका में लिखने के लिए कोशिश करें। और इस पाठ को और एक बार दोहराऊंगी, ध्यान से सुनिए। ठीक है, कौन, हमारे पाठ का नाम क्या है? कौन। यह क्या है? प्रश्न सूचक है। यह क्या है? प्रश्न सूचक है। इस चिह्न को प्रश्न सूचक कहते हैं। कौन माने क्या है? హూ, ఎవరు మన ప్రశ్నించడానికి మనం ఈ పదాన్ని వాడతాం అన్నమాట। इस पाठ के अंतर्गत एक चित्र दिखाई पड़ता है ना, दिखाई दिया है यहाँ। सोचो बोलो, इसमें सोचो बोलो इस चित्र को देखकर सोचकर कुछ विषयों को बोलना चाहता है। ठीक है, అంటే ఈ చిత్రాన్ని చూసి మనం కొన్ని విషయాలని మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది। इस चित्र के नीचे क्या दिया गया? प्रश्न दिया गया है। 3 प्रश्न दिया गया है ना, दिखाई पड़ रहा है ना। हाँ, ठीक है। पहला प्रश्न में क्या दिया गया? चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में क्या क्या दिखाई दे रहा है అంటే ఈ చిత్రంలో మీకు ఏమిటి కనిపిస్తున్నాయో మనం ఈ చిత్రం చూసి ఇక్కడ రాయాలన్నమాట। दूसरा प्रश्न में क्या दिया? वे क्या कर रहे हैं? वे क्या कर रहे हैं? వాళ్ళిద్దరు కూడా ఆ చిత్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ రాయాలి। और तीसरा प्रश्न में क्या है? वे क्या सोच रहे होंगे? सोचना माने क्या है? ఆలోచించుట, థింకింగ్ అన్నమాట। వాళ్ళు ఏమిటి ఆలోచిస్తూ ఉండవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। ठीक है, इस చిత్రాన్ని చూసి మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాయాలన్నమాట। ठीक है, और यहाँ पहला प्रश्न क्या दिया गया? चित्र में क्या क्या दिखाई दे रहे हैं అంటే ఈ చిత్రంలో మనకి ఏంటేంటి కనిపిస్తున్నాయో ఇక్కడ మనం రాసుకోవాలి। ठीक है, और इस चित्र में एक लड़का लड़की सोचते हुए दिखाई दे रहे हैं। लड़के की सोच में पहाड़, पेड़, पक्षी, इंद्रधनुष, झरना आदि हैं। लड़के की सोच में पहाड़, पेड़, सूर्य, झरना, पक्षी आदि है। ठीक है, समझ गए ना बच्चों? చిత్రంలో ఈ చిత్రంలో एक लड़का అంటే ఒక అబ్బాయి, लड़की सोचते हुए ఒక అబ్బాయి అమ్మాయి सोचते हुए दिखाई दे रहे हैं అంటే సోచన అంటే చెప్పుకున్నాం కదా, ఆలోచించుట, థింకింగ్ అన్నమాట। ఆలోచిస్తూ మనకి ఇక్కడ కనిపిస్తున్నారా లేదా ఆ చిత్రంలో? ఈ చిత్రం में एक लड़का लड़की सोचते हुए दिखाई दे रहे हैं। ఆ చిత్రంలో చూశారు కదా, ఆ అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఆలోచిస్తూ మనకు కనిపిస్తున్నారు। లड़के సోచ్ మే అంటే ఆ అబ్బాయి ఆలోచించేటటువంటి చిత్రంలో ఏంటి కనిపిస్తున్నాయి? పహాడ్ అంటే పర్వత, పహాడ్ అంటే కొండలు, పేడ్ చెట్లు, పక్షి అంటే పక్షులు, ఇంద్రధనుషు, ఝరణ సెలయేలు మొదలైనవన్నీ కూడా కనిపిస్తున్నాయి అబ్బాయి తాలూకా ఆలోచనలో। నెక్స్ట్ లड़की సోచ్ మే పహాడ్, లड़की సోచ్ అంటే ఆ అమ్మాయి ఆలోచించేటటువంటి చిత్రంలో ఏంటి కనిపిస్తున్నాయి? పహాడ్ అంటే కొండలు, పేడ్ చెట్లు, సూర్యుడు, ఝరణ అంటే సెలయేర్లు, పక్షి ఆది పక్షులు మొదలైనవన్నీ కూడా అందులో కనిపిస్తున్నాయని మనం ఇక్కడ రాసుకున్నాం। నెక్స్ట్ दूसरा प्रश्न में क्या दिया? वे क्या कर रहे हैं? వాళ్ళు ఏం చేస్తున్నారని మనకి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది। वे सोच रहे हैं, वे सोच रहे हैं వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు? సోచన అంటే ఆలోచిస్తున్నారు అన్నమాట, థింక్ చేస్తున్నారు। వే అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా, అందుకు వే అంటే బహువచనం, వహ అంటే ఏకవచనం और वे అంటే బహువచనం। सर्वनाम शब्द में एकवचन वह और वे, वह का बहुवचन वे है। वे सोच रहे हैं, वे వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారని అక్కడ మనం ఆన్సర్ రాసాం।
నెక్స్ట్ तीसरा ప్రశ్న क्या दिया गया वे क्या सोच रहे होंगे వాళ్ళు ఏమిటి ఆలోచిస్తూ ఉండవచ్చు అని అక్కడ ఇవ్వడం జరిగింది इस प्रश्न का उत्तर लड़का शायद पहाड़ पेड़ पक्षी और इंद्रधनुष के बारे में सोच रहा होगा लड़का शायद पहाड़ पेड़ पक्षी और इंद्रधनुष के बारे में सोच रहा होगा అంటే ఆ అబ్బాయి బహుశా షాయద్ అంటే ఏంటి బహుశా పహాడ్ అంటే కొండలు పేడ్ చెట్లు పక్షులు और అంటే మరియు ఇంద్రధనుష్ के बारे में सोच रहा होगा వీటి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు ఆ అబ్బాయి బహుశా కొండలు చెట్లు పక్షులు మరియు ఇంద్రధనుష్ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు అని మనం ఈ వాక్యాన్ని రాసుకోవాలి लड़की पक्षी पेड़ झरने बादल पहाड़ और सूरज आदि प्राकृतिक सौंदर्य के बारे में विचार कर रही होगी ఆ అమ్మాయి ఆలోచిస్తుంది కదా ఆలోచిస్తుంది దేని గురించి పక్షులు పేడ్ చెట్లు ఝర్నా అంటే సెలయేర్లు బాదల్ అంటే మేఘాలు పహాడ్ అంటే కొండలు ఔర్ మరియు సూరజ్ అంటే సూర్యుడు మొదలైనటువంటి ప్రాకృతి పరంగా ఉండేటటువంటి సౌందర్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు అని మనం ఇక్కడ రాసుకోవాలి విచారణ సోచన ఆలోచించడం అన్నమాట ठीक है यहाँ इस 3 प्रश्नों का उत्तर यह है सभी अपने अपनी उत्तर पुस्तिका में लिखिए और यहाँ हमारा पाठ में इस चित्र दिखाई पड़ रहा है ना इस चित्र में इस चिन्ह दिखाई पड़ रहा है ना सभी को इस चिन्ह को क्या कहते हैं प्रश्न सूचक कहते हैं इस चिन्ह को प्रश्न सूचक कहते हैं इस प्रश्न चिन्ह में सभी पर्यावरण की चित्र यहाँ है ना सभी दिखाई पड़ते हैं ना सभी को दिखाई पड़ते हैं ना देखिए और यहाँ हमारा कविता पाठ यह क्या है हमारा कविता पाठ कौन कैसा पाठ है कौन कविता पाठ है कविता पाठ को रागयुक्त गाकर सीखना आवश्यक है ठीक है मैं एक बार गाऊंगी मेरे साथ आप भी सभी गाने के लिए कोशिश करें ठीक है अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन अगर ना होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन अगर ना होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन अगर ना होते पर्वत मीठे झरने भला बहाता कौन अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन अगर ना होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन अगर ना होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन
हमको दिशा दिखाता कौन। अगर ना होते बादल नभ में, इंद्रधनुष रच पाता कौन। इंद्रधनुष रच पाता कौन। अगर ना होते बादल नभ में, इंद्रधनुष रच पाता कौन। इंद्रधनुष रच पाता कौन। अगर ना होते हम तो बोलो, ये सब प्रश्न उठाता कौन। ये सब प्रश्न उठाता कौन। अगर ना होते हम तो बोलो, ये सब प्रश्न उठाता कौन। ये सब प्रश्न उठाता कौन। अगर ना होता चांद रात में, हमको दिशा दिखाता कौन। हमको दिशा दिखाता कौन। ठीक है बच्चों, सभी गाने के लिए कोशिश करो। ठीक है, और यहाँ అక్కడ నా హోత చాంద్ రాత్ మే హమ్కో దిశ దిఖాతా కౌన్ అంటే అక్కడ చంద్రుడే లేనట్లయితే మనకి రాత్రి వేళ ఎవరు దారి చూపిస్తారు? ఇదిగో చంద్రుడు. యహా చాంద్, ఇస్కో క్యా కహతే హై? చాంద్. చాంద్ నహీ హో తో हमको रात में दिशा कौन दिखाता है? ठीक है, और अगर ना होता सूरज दिन को सोने से चमकाता कौन। यहाँ सूरज कहाँ है? यहाँ, यहाँ इसको सूरज कहते हैं। यहाँ दिखाई पड़ता है ना। అగర్ నా హోతా సూరజ్ దిన్ కో సోనే సే చమకాతా కౌన్. అయితే సూర్యుడే లేనట్లయితే మనకి పగలు ఎలా వస్తుంది? పగటి వేళ బంగారు రంగుతో ఎవరు మెరిపిస్తారు? అందుకే సూర్యుడు ఉండాలి కదమ్మా. ఠీక్ హే, సూరజ్ లేనట్లయితే మనకి వెలుగే లేదు, బంగారు రంగులో ఉండేటట్టు వెలుగులే లేవన్నమాట. అందుకు సూర్యుడు లేకపోతే ఎలాగ? మరి ఇంకా చంద్రుడు ఉండాలి, సూర్యుడు ఉండాలి. చంద్రుడు లేనట్లయితే మనకి రాత్రి వేళ దారి చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు? అలాగే సూర్యుడు లేకపోతే మనకి పగలు ఎవరు చేస్తారు? పగటి పూట బంగారు పూటలో మెరిపించేటటువంటి పగలను ఎవరిస్తారు? ఎవరు కదా. ఠీక్ హే, అగర్ నా హోతి నిర్మల్ నదియా, జకి ప్యాస్ బుఝాతా కౌన్. అగర్ నా హోతి నిర్మల్ నదియా, నిర్మలమైనటువంటి నదులే లేనట్లయితే, జగ్ అంటే ఏంటి? ప్రపంచము. విశ్వం, జగ్ అన్న ప్రపంచం అన్నమాట. ప్రపంచంలో ఉండేటటువంటి జీవరాశి అన్నిటికీ కూడా దాహాన్ని ఎవరు తీర్చుతారు? అగర్ నా హోతే పర్వతాలు, పర్వతాలే లేనట్లయితే, అగర్ నా హోతే పర్వత మీఠే ఝర్నే బలా బహాతా కౌన్. తీయనైనటువంటి జలపాతాలు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి? అసలు పర్వతాలే లేనట్లయితే తీయనైనటువంటి జలపాతాలు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి? ఠీక్ హే, అందుకే మనకి ప్రకృతి అంతా కూడా అవసరం కదా. ప్రకృతి లేని మనము లేము. ప్రకృతి ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలము. ఓకే, ఠీక్ హే. యహా अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर ना होते అంటే చెట్లు లేనట్లయితే పచ్చదనం ఎక్కడ ఉంటుంది? మరి ఉండదు కదమ్మా. అక్కడ నా హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్. చెట్లే లేనట్లయితే పచ్చదనం ఉండదు, ప్రాణవాయువు ఎవరిస్తారు? చెట్ల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకు పళ్ళని ఇస్తుంది, పువ్వులను ఇస్తుంది, మనకు ప్రాణవాయువుని ఇస్తుంది, నీడని ఇస్తుంది. అలా తన తాలూకా కట్టెలతో మన గృహోపకరణాలు ఎన్నో తయారు చేసుకోవడానికి, ఎన్నో వస్తువులు తయారు చేసుకోవడానికి తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేస్తుంది. पेड़ हमारा सच्चा दोस्त है. हमारा 7वीं कक्षा में पढ़ लिया ना, సచ్చా దోస్త్ అంటే నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు? మనకి చెట్లు. మనకన్నీ కూడా తన యొక్క సర్వస్వాన్ని మన కోసం త్యాగం చేసేటటువంటి చెట్లు లేకపోతే హరియాలి ఫైలాతా కౌన్, పచ్చదనం ఎవరు వ్యాపించి చేయిస్తారు? అగర్ నా హోతే ఫూల్ బతావో, అగర్ నా హోతే ఫూల్ బతావో కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్. అయితే పువ్వులే లేనట్లయితే కిలకిలమని నవ్వులు ఎక్కడ చూడగలం మనం? చూడలేం కదమ్మా. అంద పువ్వులే, అందం పువ్వుని చూసిన వెంటనే చిరునవ్వు మన మొహంలో కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా పువ్వు లేదా చూసిన వెంటనే మనం మొహంలో చిరునవ్వు మనకి కనిపిస్తుంది. ఎంత ఆనందం కలుగుతుందో, అబ్బాయి ఎంత బాగున్నాయి పువ్వులు అనిపిస్తాయా లేదా? ఆ విధంగా ఫూల్ బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్. అగర్ నా హోతే బాదల్ నభ్ మే ఇంద్రధనుష్ రచ్ పాతా కౌన్. అగర్ బహుశా, ఒకవేళ. అగర్ అంటే ఏంటి? ఒకవేళ. ఒకవేళ నా హోతే బాదల్ అంటే మేఘాలు లేనట్లయితే, ఒకవేళ మేఘాలు లేనట్లయితే నభమే ఇంద్రధనుష్ రచ్ పాతా కౌన్. ఆకాశంలో ఇంద్రధనుష్ని ఎవరు అక్కడికి వెళ్ళి రచిస్తారు? అంటే రచన అంటే డ్రాయింగ్ గీయటమా? అక్కడికి వెళ్ళి ఆకాశం మీదకి వెళ్ళి డ్రాయింగ్ గీస్తారా ఏంటి? కాదు కదా. అక్కడ బాదల్ అంటే వర్షాలు కురిసినట్లయితే, నల్లని మేఘాలతో వచ్చి వర్షం కురిసినట్లయితే ఆకాశంలో ఇంద్రధనుషు
ఏర్పడుతుంది. అది మనం చూసి అందరం చూసి ఆనందిస్తామా లేదా? అసలు మేఘాలు లేనట్లయితే ఇంద్రధనుస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. అగర్ నా హోతే హమ్తో బోలో అగర్ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించాం మేమందరం కూడా. కౌన్ అనేసి అందరం అన్నిటి గురించి మేము ప్రశ్నించాం. అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. అయితే మేమే లేనట్లయితే హమ్ అంటే మేము మనము. అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. మనమే లేనట్లయితే ఈ ప్రశ్నలన్నీ ఎవరు వేస్తారు అని అక్కడ చెప్పుకొస్తున్నారు. ఠీక్ హై, यही कौन पाठ का सार है। और इस कविता का कवि कौन है? कौन कविता पाठ है ना। कौन किस तरह पाठ है? कविता पाठ है। कवि का नाम क्या है? बालस्वरूप राही। कवि का नाम क्या है? बालस्वरूप राही है। यहाँ कौन है? बालस्वरूप राही। कौन कविता का कवि? बालस्वरूप राही है। इनका जीवन काल जन्म 1936 में हुआ है। इसका जीवन काल कब हुआ? 1936 में हुआ। और రచన क्या है? सूरज का रथ ఆది. ఇతని తాలూకా ముఖ్యమైన రచనలు ఏంటి? సూరజ్ కా రథ్ మొదలైనటువంటివన్నీ ఉన్నాయంట. పురస్కార్ అంటే ఇతనికి పురస్కారం దేని గురించి? కై బాల సాహిత్య పురస్కార్. ఇతనికి కై బాల సాహిత్య పురస్కారాలు ఎన్నో లభించాయన్నమాట. ठीक है, यहाँ हमारा कविता का कवि का परिचय। और यहाँ सुनो बोलो में एक बार देखिए, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो। पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो అని అంటే పాఠంలో ఇచ్చినటువంటి ఈ చిత్రం గురించి, చిత్రాల గురించి అంటే ఆ బొమ్మల గురించి మనం మాట్లాడుకోవాలి, సంభాషించుకోవాలి. బాతచీత్ కన్నా అంటే ఏంటి? సంభాషణ చేసుకోవాలి. ఏంటి సంభాషణ చేస్తాం చూడండి పాఠం గురించి. पाठ का नाम क्या है? कौन। हमारा पाठ का नाम क्या है? कौन। कौन पाठ में चित्र बहुत सुंदर है। ఆ చిత్రాలు చాలా అందంగా ఉన్నాయి. ప్రశ్నవాచక చిహ్నం में सारे एक चित्र अंकित है। ప్రశ్నవాచక చిహ్నం చెప్పుకున్నాం కదా, క్వశ్చన్ మార్క్ అని. ఆ క్వశ్చన్ మార్క్ లో ఉండేటటువంటి ఆ ప్రదేశంలో ప్రకృతికి సంబంధించిన చిత్రాలన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. इसमें बादल, पेड़ पौधे, पर्वत उगाता सूरज और चमकते चांद सितारे, इंद्रधनुष, झरने, फूल आदि दिए गए हैं। ఇందులో బాదల్ అంటే మేఘాలు, చెట్లు, పొదలు, పర్వతాల మధ్య నుంచి వెలుగులోకి వస్తున్నటువంటి సూర్యుడు, అలా చమకతే చాంద్ సితారే అంటే చంద్రుడు, నక్షత్రాలు, ఇంద్రధనుషు, జలపాతాలు, పువ్వులు మొదలైన అన్ని కూడాను మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? ప్రశ్నవాచక చిహ్నమే दिखाई पड़ते हैं ना। ठीक है, यहाँ प्राकृतिक चित्र अंकित है यहाँ। ठीक है, और दूसरा प्रश्न क्या है? नदियों से हमें क्या लाभ है? నదుల వల్ల మనకి ఏమిటి లాభం అని రెండో ప్రశ్న ఇవ్వడం జరిగింది. సునో బోలోలో చూడండి ఒకసారి. సునో బోలో में और नदियों से हमें क्या लाभ है? नदियों से हमें बहुत लाभ है. నదుల వల్ల మనకి ఎంతో లాభం ఉంది. నదిयों का पानी खेती के लिए बहुत लाभदायक है. నదుల యొక్క నీరు పొలాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. नदी की पानी को पीने के लिए, कपड़े धोने के लिए उपयोग करते हैं. నదుల యొక్క నీటిని మనం త్రాగడానికి ఉపయోగిస్తాము, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగిస్తాం, రకరకాలుగా మనం నీటిని ఉపయోగించుకుంటాం. పశు పక్షి के लिए भी नदियों का पानी बहुत उपयोगी है. పశు పక్షులు అన్ని జీవరాశులకి కూడా, పశు పక్షులు అన్ని జీవరాశులకి కూడా నీరు చాలా ఉపయోగం అన్నమాట. నీరు లేనిదే జీవరాశి లేదనమాట. ఈ విధంగా మనం ఆ ప్రశ్న రాసుకుంటాం. తీసరా ప్రశ్న क्या है? हरियाली हमारे लिए क्यों जरूरी है? పచ్చదనం మనకి ఎందుకు అవసరం అని మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది. हरियाली से प्रकृति की शोभा बढ़ती है. हरियाली से प्रकृति की शोभा बढ़ती है. పచ్చదనంతో ప్రకృతి తాలూకా అందం ఇంకొంచెం రెట్టింపుగా కనిపిస్తుంది అన్నమాట. पेड़ पौधे हरे भरे रहते हैं. చెట్లు మొక్కలన్నీ కూడా పచ్చదనంతో పచ్చగా కనిపిస్తూ ఉంటాయంట. पेड़ पौधों के पक्ष में हरियाली है. हरियाली से पर्यावरण में संतुलन बना रहता है. చెట్లు మొక్కలన్నీ కూడాను
పచ్చగా కనిపిస్తుంది. అలాగే పచ్చదంతా నిండినటువంటి వాతావరణం అంతా కూడా సంతులితంగా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? यहाँ सुनो बोले में चौथा నదియోं को నిర్మల్ క్యూ కహా గయా హోగా. నదుల్ని నిర్మలమైనటువంటి నదులని అంటూ ఉంటారు కదమ్మా, ఎందుకు అలా అంటూ ఉంటారు? నది హమేషా బహతీ రహతీ హే. నదిలు ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఒక దగ్గరే స్టాక్ అయిపోయి ఉండిపోకుండా నదుల తాలూకా నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇస్లియే నదియో మే శుద్ధ్ ఔర్ నిర్మల్ పానీ దిఖాయి పడతా హై. అందువల్ల నదుల యొక్క నీరు పరిశుభ్రంగా నిర్మలంగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇసిలియే నదియోకు నిర్మల్ కహా గయా హై. అందుకోసమే నదుల్ని నిర్మలమైనటువంటి నదులని మనం చెప్పుకుంటాం అన్నమాట. ठीक है? और कविता का सारांश अपने शब्दों में बताओ అని అక్కడ ఇవ్వడం జరిగింది 5వ ప్రశ్న में. కవిత అంటే కవిత యొక్క సారాంశం మీ యొక్క సొంత వాక్యాల్లో చెప్పండి అని ఇవ్వడం జరిగింది. यहाँ कवि हमसे प्रश्न पूछते हैं कि यदि रात में चांद नहीं होता तो हमें दिशा कौन दिखाता? अगर ना सूरज ना होता तो दिन में हमें प्रकाश देने वाला और दिन को सोने से चमकाने वाला कौन? कवि हमसे यह भी प्रश्न करते हैं कि अगर निर्मल नदियां नहीं होती तो जग की प्यास कौन बुझाता? अगर पर्वत ना होते तो मीठे झरने कहाँ से निकलते? इन्हें कौन बहाता? कवि यह प्रश्न भी पूछते हैं कि अगर पेड़ ना होते तो हरियाली कौन फैलाता? अगर फूल भी ना होते तो खिल खिल कर मुस्काने वाला कौन? कवि आखिर में ये प्रश्न भी हमसे कहते हैं कि अगर आसमान में बादल ना होते तो इंद्रधनुष को रचने वाला कौन? अगर हम भी ना होते तो ये सब प्रश्नों को उठाने वाला कौन? इस तरह कह दिया. ठीक है? కవి గారు మనకి ఈ ప్రశ్నలో ఈ సారాంశంలో ఏం చెప్పుకోవాలి? కవి హంసే ప్రశ్న పూస్తే కవి గారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు మనకి ఏంటని? యది రాత్ మే చాంద్ నహీ హోతా తో హమే దిశా కౌన్ దిఖాతా. రాత్రి నందు చంద్రుడు లేనట్లయితే మనకి దారి చూపించే వాళ్ళు ఎవరుంటారు? అగర్ నా సూరజ్ నా హోతా తో दिन में हमें प्रकाश देने वाला कौन? दिन को सोने से चमकाने वाला कौन? అక్కడ సూర్యుడే లేనట్లయితే మనకి పగలు ఎలా వస్తుంది? పగటిపూట బంగారపు రంగులో ఉండేట ఆ వెలుగును ఎవరిస్తారు? कवि हमसे यह भी प्रश्न कहते हैं कि अगर निर्मल नदियां नहीं होती तो जग की प्यास कौन बुझाता? అయితే నిర్మలమైనటువంటి నదులే లేనట్లయితే ప్రపంచంలో ఉండేటటువంటి జీవరాశి అంతటికి కూడా జీవరాశి యొక్క దాహాన్ని ఎవరు తీర్చుతారు? అగర్ పర్వత నా హోతే తో మీఠే झरने कहां से निकलते? అయితే పర్వతాలు లేనట్లయితే తీయనైనటువంటి జలపాతాలు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్హే కౌన్ బహాతా? వీటిని ఎవరు అక్కడ నుంచి తీసుకువస్తారు? कवि यह प्रश्न भी पूछते हैं कि अगर पेड़ ना होते तो హరియాలి కౌన్ ఫైలాతా? అయితే చెట్లే లేనట్లయితే పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? అగర్ ఫూల్ भी ना होते तो खिल खिल कर मुस्काने वाला कौन? పువ్వులే లేనట్లయితే కిలకలమనే నవ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? కవి ఆఖిర్ మే ये प्रश्न भी हमसे कहते हैं कि కవి గారు ఆఖర్న ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు ఏంటని? అగర్ ఆసమాన్ మే బాదల్ నా హోతే తో ఇంద్రధనుష్ కు రచనే వాలా కౌన్? ఆకాశంలో నల్లని మేఘాలే లేనట్లయితే ఇంద్రధనుష్ను ఎవరు అక్కడికి వెళ్ళి రచించడం వాళ్ళు ఎవరున్నారు? అగర్ हम भी ना होतो तो अगर ना हम भी ना हो तो ये प्रश्नों को उठाने वाला कौन? अगर हम भी ना हो तो ये सब प्रश्नों को उठाने वाला कौन? అయితే మనమే లేనట్లయితే ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరు వేస్తారు అని ఆఖరణ చెప్పారన్నమాట. ठीक है? इस कविता का सारांश इस तरह लिख लो. सभी अपने अपने उत्तर पुस्तिका में अच्छी तरह लिखिए और बाद में पढ़ो में देखिए आ को देखिए. पहला आ. कविता में तुम्हें कौन सी पंक्तियां अच्छी लगी पढ़कर सुनाओ అని అక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఈ కవితలో నీకు ఏ పంక్తి నీకు నచ్చింది, మనసుకు నచ్చింది, అది చదివి వినిపించు ఒకసారి.
ठीक है। अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, हमको दिशा दिखाता कौन। अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन, सोने सा चमकाता कौन। इस पंक्तियां मुझे अच्छी लगी इसलिए मैं पढ़कर सुनाई। ठीक है, तो आपने अपने अपने इच्छा अनुसार गाओ। ठीक है, और को देखिए, एक बार को देखिए बच्चों। नीचे दिए गए शब्द कविता में ढूंढकर रेखांकित करो। नीचे दिए गए शब्द कविता में ढूंढकर रेखांकित करो। नीचे दिए गए అంటే కింద ఇచ్చినటువంటి పదాలని ఆ కవితలో ఎక్కడున్నాయో వెతికి, ढूंढना అంటే ఏంటి, వెతుకుట, వెతికి అక్కడ రేఖాంకిత అంటే అండర్లైన్ చేయాలన్నమాట। ఇక్కడ కిందన ఏంటంటే ఇచ్చాడు పదాలు, किस शब्द, चांद, सूरज, नदियां, प्यास, पर्वत, हरियाली, फूल, बादल, नभ, इंद्रधनुष। ये सारे शब्दों को कविता में ढूंढकर रेखांकित करो। देखिए बच्चों, और ई को देखिए, कविता में कौन किन किन के लिए प्रयोग किया गया है। कविता में कौन किन किन के लिए प्रयोग किया गया है, उन वाक्यों को ढूंढकर अपनी उत्तर पुस्तिका में लिखो। ఆ వాక్యాలన్నిటి కూడా వెతికి మీ యొక్క ఉత్తర పుస్తిక అంటే నోట్బుక్ లో రాయాలని చెప్పారన్నమాట। ఈ కవితలో కౌన్ అనేటటువంటి ప్రశ్న ఎవరెవరికి మనం ప్రయోగం చేశామో అలాగే ఆ వాక్యాలని మీరు వెతికి, ఆ కవితలో ఉన్న వాక్యాలను వెతికి మీ యొక్క నోట్బుక్ లో రాసుకోవాలన్నమాట। ఇది ఈ విధంగా। అయితే కౌన్ అని ఎవరి గురించి మనకి ఉపయోగించాము, చాంద్ గురించి, సూరజ్ గురించి, నదుల గురించి, అలాగే పర్వతాల గురించి, అలాగే చెట్లు గురించి, బాధల గురించి, నభ్వు గురించి, ఇంద్రధనుష్ గురించి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇంతవరకు మనం చూసుకున్నాం కదా। వీటన్నిటి గురించి రాశారని అక్కడ మీరు ఆ వాక్యాలను తీసుకొచ్చి నోట్బుక్ లో రాసుకోవాలి। ठीक है, और इसमें दूसरा में ई में दो दूसरा क्या दिया गया, नीचे दी गई पंक्तियां का सही क्रम पहचानो। ఇక్కడ ఇచ్చినటువంటి పంక్తులు ఉన్నాయి కదా, కింద లైన్ గా ఇచ్చారు आ ई ई, इसमें कुछ वाक्य दिया गया है ना, పంక్తిयों को सही क्रम पहचानो, अपने उत्तर पुस्तिका में लिखिए। సరైనటువంటి క్రమంలో పెట్టి మీ యొక్క उत्तर पुस्तिका అంటే నోట్బుక్ లో మీరు రాసుకోవాలి। जाके प्यास बुझाता कौन, अगर ना होता पर्वत मीठे, और अगर ना होती निर्मल नदियां झरने भला बहाता कौन అని వాక్యాలు విడదీసి ఇచ్చారు। అది సరైన క్రమంలో మనం రాయాలి। అయితే మొదట ఏమొస్తుంది, అగర్ నా హోతే నిర్మల్ నదియా, అగర్ నా హోతి నిర్మల్ నదియా జాకి ప్యాస్ బుజాతా కౌన్ అంటే అక్కడ ఏంటిది ఈ మొదటిది ఏమొస్తుంది, ఇక్కడ నెంబర్ 1 ఇది ఈ వస్తుంది। నెక్స్ట్ నెంబర్ 2 ఏంటి వస్తుంది, జాకి ప్యాస్ బుజాతా కౌన్। नेक्स्ट तीसरा क्या है, अगर ना होते पर्वत मीठे, अगर ना होते पर्वत मीठे झरने भला बहाता कौन, ఇది మనకి మూడోదిగా వస్తుంది। तीसरा क्या है, अगर ना होते पर्वत मीठे, నాలుగోది ఏంటి వస్తుంది అక్కడ, झरने भला बहाता कौन। और पहला क्या है, अगर ना होते निर्मल नदियां जग की प्यास बुझाता कौन। पहला अगर ना होते निर्मल नदियां, दूसरा जग की प्यास बुझाता कौन, और तीसरा अगर ना होते पर्वत मीठे, और चौथा झरने भला बहाता कौन। इस तरह लिखिए सभी। और तीसरा क्या है, नीचे दी गई कविता की पंक्ति पढ़ो। नीचे दी गई कविता की पंक्तियां पढ़ो। ఇక కింద ఇచ్చినటువంటి కవిత యొక్క ఆ వాక్యాలను మనం చదవమని చెప్పారు। ఏంటని, जागो जागो हुआ सवेरा, नहीं रहा अब कहीं अंधेरा। जागो जागो हुआ सवेरा, नहीं रहा अब कहीं अंधेरा అంటే జాగో జాగో అంటే జాగన అంటే మేల్కొనుట, మేల్కొనండి, ఎందుకు, సవేరా అంటే ఉదయం అయిపోయింది మేల్కొనండి। నహీ రహా అబ్ కహీ అంధేరే, ఎక్కడ కూడా చీకటి అనేది లేదు, చీకటంతా రాత్రంతా వెళ్ళిపోయింది, ఉదయం అయిపోయింది కాబట్టి లేవండి అని అక్కడ ఇవ్వడం జరిగిందనమాట। నెక్స్ట్, చిడియా మీఠే గీత్ సునాయతి,
चिड़िया मीठे गीत सुनाती, उठो उठो कह हमें जगाती, उठो उठो कह हमें జగాతి. చిడియా అంటే ఏంటి? పక్షి, పక్షులు కదా. ఇక్కడ పక్షులు కనిపిస్తున్నాయా? చిడియా అంటే ఏకవచనం, చిడియా అంటే బహువచనం. యహా చిడియా మీఠే గీత్ సునాతి అంటే చిన్న చిన్న సౌండ్లు చేస్తూ అరుపులు చాలా బాగుంటాయి కదా. ఉదయాన్నే అయ్యేసరికి కిలకిలమంటూ పక్షులు అరుపులు విని లేస్తూ ఉంటారు. ఉదయానికి పక్షుల అరుపులు ఎంతో వినసొంపుగా ఉంటుంది. చిడియా మీటే గీత్ సునాతి, ఉట్ ఉట్ కహ హమే జగాతి అంటే లేవండి లేవండి అంటూ మనల్ని మేల్కొల్పుతుందనమాట ఆ పక్షులు. కిరణే కాతి హువా సవేరా, నహీ రహా అబ్ కహీ అందేరా. కిరణే అంటే ఏంటి? సూర్యుడు వచ్చేసాడంటే ఆ బంగారు వర్ణంలో ఉండేటువంటి కిరణాలు భూమి మీద పడతాయా లేవా? ఆ కిరణాలు కానీ చెప్తున్నాయంటే ఏంటిని? సవేరా హువా సవేరా, ఉదయం అయిపోయింది, ఉదయం అయిపోయింది లేవండి. నహీ రహా అబ్ కహీ అందేరా, ఇక్కడ చీకటి చీకటి అనేది లేదు. అబ్ కహీ అందేరు ఎక్కడ కూడా చీకటి అనేది లేదు, అంతా కూడా నా వెలుగుతో నింపేశానని సూర్యుడు మేల్కొల్పుతున్నాడు మనకి. కిరణోస్కాతి కిరణాల ద్వారా మనల్ని మేల్కొల్పుతున్నాడు అనమాట. यह कविता का भाव है. यहाँ अब इन प्रश्नों के उत्तर दो. ఈ కవితకి సంబంధించి 3 ప్రశ్నలు यहाँ दिया गया है. ఈ కవిత గురించి ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. एक बार देखिए बच्चों. आ में क्या दिया? सवेरा होने पर क्या नहीं रहता. और आ को देखिए, किरणें हमसे क्या कहती है. ई हम कब जागते हैं हम कब जागते हैं అంటే ఆలో ఏం చెప్పారు? సవేరా హోనే పర్ క్యా నహీ రహతా. సవేరా అంటే ఉదయం అయ్యేసరికి అక్కడ ఏమిటి ఉండదు? అంధేరా ఉండదు కదా, చీకటి ఉండదు కదమ్మా. నహీ అంధేరా. और आमे किरण हमसे क्या कहती है, किरण हमसे क्या कहती है, वो सवेरा. లేవండి మేల్కొనండి, ఉదయం అయిపోయిందని చెప్తున్నాయి ఆ కిరణాలు, సూర్యకిరణాలు. अब हम कब जागते हैं? సుబహ జాగ్తే హై నా సభీ. మనం అందరం కూడా ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు మేల్కొంటాం? ఉదయాన్నే మేల్కొంటామా? देखिए और ई को देखिए एक बार. कविता में से ढूंढ कर लिखो. ఈ కవితల్లో వెతికి ఇందులో రాయాలి. ఈ కవితలో వెతికి ఇక్కడ దీని తర్వాత సమాధానం రాయాలి. ఏంటవి క్వశ్చన్స్ ఇచ్చాడు, ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. सोने के जैसे कौन चमकता है, सोने के जैसे कौन चमकता है. బంగారు రంగంలో ఎవరు మెరుస్తున్నారు? ఇంకెవరు మెరుస్తారు? సూరజ్ కదా. सूरज सोने के जैसे चमकता है ना. देखिए और फूल कैसे मुस्कुराते हैं. పువ్వులు ఏ విధంగా నవ్వుతాయి? కిలకిలమంటూ खिलखिलकर मुस्कुराते हैं ना फूल. इस तरह लिखो. और जग की प्यास कैसे बुझती है, जग की प्यास कैसे बुझती है. ఆ ప్రపంచంలో ఉండేటటువంటి దాహాన్ని ఏ విధంగా తీర్చగలము అది ఇచ్చారమ్మా. इस प्रश्नों का उत्तर इस तरह लिखिए. जग की प्यास निर्मल नदियों से बुझती है. अब इस प्रश्नों का उत्तर इस तरह लिखिए, सभी देख कर लिखिए. मैं एक बार पढ़ूंगी. सवेरा होने पर क्या नहीं रहता है, सवेरा होने पर अंधेरा नहीं रहता है. किरणों हमसे क्या कहती है, किरणें हमसे कहती है कि सवेरा हुआ है. हम कब जागते हैं हम सवेरे जागते हैं. ठीक है. इस 3 प्रश्नों को उत्तर इस तरह लिखिए. कविता में से ढूंढ कर लिखो. इसमें 3 प्रश्न दिया गया है ना. सोने के जैसे कौन चमकता है, सोने के जैसे कौन चमकता है? सूरज बताई गई है ना. देखिए सोने के जैसे सूरज चमकता है. और दूसरा क्या है? फूल कैसे मुस्कुराते हैं, फूल खिल खिल कर मुस्कुराते हैं. పువ్వులు కిలకిలమంటూ నవ్వుతాయని చెప్పారు కదా. फूल खिल खिल कर मुस्कुराते हैं. और तीसरा क्या है? जग की प्यास कैसे बुझती है, जग की प्यास నిర్మల్ నదిयों से बुझती है. ప్రపంచంలో ఉండేటువంటి దాహాన్ని నిర్మలమైనటువంటి నదుల ద్వారా మనం తీర్చగలం. ठीक है. जग की प्यास निर्मल नदियों से बुझती है. सभी अच्छी तरह उत्तर पुस्तिका में लिखिए.
और लिखो में देखिए, लिखो में क्या दिया गया, आ में देखो, देखिए सभी नीचे दिए गए ప్రశ్నకు उत्तर लिखो అంటే కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయమని అక్కడ ఇవ్వడం జరిగింది. और पहला प्रश्न में क्या दिया गया, सूरज के बारे में 2 వాక్య लिखो, సూర్యుడి గురించి మీరు 2 వాక్యాలు రాయండి అని ఇక్కడ ఇచ్చారన్నమాట. और इसका उत्तर यह है कि सूरज दिन में उजाला देता है, सूरज पूरब में उगता है, वह पश्चिम में डूबता है. सूरज दिन को सोने से चमकाता है. सूर्युడు सूरज दिन में उजाला देता है. సూర్యుడు పగటి వేళ ఎలా కనిపిస్తాడు, సూర్యుడు వస్తేనే పగలు మనకు వస్తుందా లేదా, వెలుగును ప్రసరిస్తాడు అనమాట. సూర్యుడు వెలుగును ప్రసరిస్తాడు. సూరజ్ పూరబ్ మే ఉగతా హై, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. వహ పశ్చిమ మే డూబ్తా హై, అతను మళ్ళా పశ్చిమ వైపుగా అస్తమిస్తాడు. సూరజ్ దిన్ కో సోనే సే చమకాతా హై, సూర్యుడు రోజంతటిని కూడా బంగారు రంగులో ఉండేటట్టు కిరణాలతో మెరిచే విధంగా చేస్తాడనమాట. ठीक है. यहाँ दूसरा प्रश्न में क्या दिया गया, पेड़ों से हमें क्या लाभ है, చెట్ల వల్ల మనకి ఏంటి లాభమో ఇక్కడ ఇవ్వడం జరిగింది. पेड़ हमें छाया देते हैं, पेड़ हरियाली फैलाते हैं, पेड़ फल और फूल देते हैं, पेड़ हमें प्राणवायु देते हैं, वातावरण में ये संतुलन बनाए रखते हैं. ठीक है. చెట్లు మనకి నీడనిస్తాయి, అలాగే హరియాలి అంటే పచ్చదనం వ్యాపింపజేస్తుంది, అలాగే पेड़ फल और फूल देते हैं, పండ్లు పూలు అన్ని కూడా ఇస్తుంది, మనకి ప్రాణవాయువుని కూడా ఇస్తుంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కూడా ఇస్తుంది, వాతావరణాన్ని సంతులితంగా చేస్తుంది అనమాట, ఉంచుతుంది అనమాట. అందుకే చెట్లు మనకి చాలా అవసరం. చెట్ల వల్ల ఎన్నో లాభాలు మనకి ఉన్నాయంట. पेड़ हमें छाया देते हैं, पेड़ हरियाली फैलाते हैं, पेड़ फल और फूल देते हैं, पेड़ हमें प्राणवायु देते हैं, वातावरण में ये संतुलन बनाए रखते हैं. ठीक है. और दूसरा प्रश्न में क्या दिया गया, पर्वत हमारी सहायता कैसे करते हैं, పర్వతాలు మనకి సహాయం ఏ విధంగా చేస్తాయని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగిందమ్మా. इसका उत्तर यह है कि पर्वत हमारी सहायता इस प्रकार करते हैं, పర్వతాలు ఈ విధంగా మనకి సహాయం చేస్తాయి అన్నమాట. पहला क्या है, पर्वत हमारे देश की रक्षा करते हैं, पर्वतों पर हरियाली ज्यादा रहती है, पर्वतों से झरने झरते हैं, इससे लोगों को मीठा पानी मिलता है. ये पर्वत बादलों को रोककर सही समय पर बारिश देते हैं. पर्वत हमारे देश की रक्षा करते हैं, पर्वताలు మన దేశాన్ని రక్షిస్తున్నాయంట. అలాగే పర్వతాలు వల్ల पर्वतों पर हरियाली ज्यादा रहती है, పర్వతాల మీద మొక్కలు చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, పచ్చదనంతో నిండి ఉంటుందా, హరియాలి పచ్చదనం ఎక్కువగా ఉంటుందట, పర్వతాల మీద పచ్చదనం ఎక్కువగా ఉంటుందట. పర్వతం సే झरने झरते हैं, పర్వతాల మీద నుంచే కదా జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. इनसे लोगों को मीठा पानी मिलता है, దీనివల్ల ప్రజలకి తీయనైనటువంటి నీరు లభిస్తూ ఉంది. ये पर्वत बादलों को रोककर सही समय पर बारिश देते हैं, ఈ పర్వతాలు మేఘాలను అడ్డుకొని సరైన సమయంలో వర్షాలు కురిసే విధంగా కూడా చేస్తున్నాయట. అందుకే ఈ విధంగా పర్వతాలు మనకి సహాయం చేస్తున్నాయి. इस तरह हमको पर्वत सहायता करेंगे. और यहाँ एक बार देखिए, लिखो में एक बार देखिए, कविता का सारांश अपने शब्दों में लिखिए. ఈ కవిత యొక్క సారాంశం మీ యొక్క సొంత మాటల్లో రాయాలని చెప్పారన్నా. कवि हमसे प्रश्न पूछते हैं कि यदि रात में चांद नहीं होता तो हमें दिशा कौन दिखाता है. ఆ కవి గారు మనకి ప్రశ్నిస్తున్నారు ఏంటంటే, రాత్రి మే చాంద్ నహీ హోతా తో అంటే రాత్రిపూట చంద్రుడు లేనట్లయితే హమే దిశా కౌన్ దిఖాతా హై, మనకి దిశను ఎవరు చూపిస్తారు, దారిని ఎవరు చూపిస్తారని చెప్పుకొస్తున్నారు. अगर सूरज ना होता तो दिन को हमें प्रकाश देने वाला कौन, అయితే సూర్యుడు లేనట్లయితే పగటిపూట వెలుగును ఎవరు ప్రసరిస్తారు అని కూడా అడిగారు. और दिन को सोने से चमकाने वाला कौन. कवि हमसे यह प्रश्न भी
प्रश्न कहते हैं कि अगर निर्मल नदियां नहीं होती तो जग की प्यास कौन बुझाता. నిర్మలమైనటువంటి నదులు లేనట్లయితే ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశి యొక్క దాహం తీర్చేది ఎవరు. అగర్ పర్వత నా హోతే తో మీఠీ జర్నీ కహా సే నికల్తీ హై. పర్వతాలు లేనట్లయితే తీయనైనటువంటి జలపాతాలు ఎక్కడి నుంచి వస్తాయి. इन्हें कौन बहाता है. कवि यह प्रश्न भी पूछता है कि अगर पेड़ ना होते तो हरियाली कौन फैलाता है. అయితే ఒకవేళ చెట్లే లేనట్లయితే పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది. अगर फूल भी ना होते तो खिलखिल कर मुस्काने वाला कौन. పువ్వులే లేనట్లయితే ఎవరు కిలకిలమని నవ్వులు ఎక్కడి నుంచి మనం చూడగలము. कवि कहते हैं कि कवि आखिर प्रश्न में ये प्रश्न भी हमसे कहते हैं कि ఆఖరికి ఈ ప్రశ్న కూడా మనకు అడుగుతున్నారు ఏంటంటే अगर आसमान में बादल ना हो तो इंद्रधनुष को रचने वाला कौन. అయితే ఆకాశంలో నల్లని మేఘాలు లేనట్లయితే ఇంద్రధనుస్ని అక్కడ రచనే వాళ్ళ కౌన్ అక్కడ ఉంచే వాళ్ళు ఎవరున్నారు. अगर हम भी ना हो तो ये प्रश्न सब उठाने वाला कौन. अगर हम भी ना हो तो ये सब ప్రశ్నों को उठाने वाला कौन. అయితే మనమే లేనట్లయితే ఈ ప్రశ్నలన్నీ ఎవరు వేస్తారని ఈ విధంగా కవి గారు ప్రశ్నించారన్నమాట. ठीक है. यहाँ शब्द भंडार में एक बार देखिए. जो भिन्न है उसे कोष्टक में लिखिए. ఇందులో ఏదైతే ఈ పదాలు ఉన్నాయి కదమ్మా ఈ పదాలు ఏదైతే భిన్నంగా ఉందో ఆ పదాలని ఇక్కడ మనం రాయాలి. ఇందులో చూడండి ఆలో చూడండి చాంద్ సూరజ్ తార పేడ్ ఇచ్చాడు. చాంద్ సూరజ్ తార ఇవి ఆకాశంలో కనిపిస్తాయి. చెట్లు భూమి మీద కనిపిస్తాయి. ఠీకే. అయితే ఈ 4 పదాల్లో ఏది భిన్నంగా ఉంది. 4వది భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ వేస్తారు. పేడ్ భూమి మీద ఉంటుంది కాబట్టి భూమి మీద కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4 రాస్తారు. పేడ్ గురించి రాస్తారు. और ఆమె देखिए పర్వత్ झरना నది తాలాబ్. ఈ పదాల్లో ఏది భిన్నంగా ఉంది. పర్వత్ భూమి మీద కనిపిస్తుంది. ఇవి భూమి మీద కనిపిస్తాయి. ఝరనా నది తాలాబ్ ఉన్నది నీటికి సంబంధించినవి అన్నమాట. కాబట్టి ఇందులో భిన్నంగా ఏది ఉంది పర్వత్ ఉంది కాబట్టి ఇక్కడ నంబర్ 1 రాస్తారు. और ई में देखिए बादल पशु नभ इंद्रधनुष. बादल पशु नभ इंद्रधनुष. बादल नभ इंद्रधनुष ये 3 कहाँ दिखाई पड़ते हैं. ఆసమాన్ పర్ అంటే ఆకాశంలో ఇవి ఈ 3 కనిపిస్తాయి. పశు అనేది భూమి మీద కనిపిస్తుంది కాబట్టి ఈ 4 పదాల్లో భిన్నంగా ఉన్నది ఏంటి పశువు కాబట్టి ఇక్కడ 2 రాస్తారు అన్నమాట. ठीक है. इस तरह अपने अपने पाठ्य पुस्तक में लिखिए. और आपको देखिए नीचे दिए शब्द तालिका में सही स्थान पर लिखो. ఇక్కడ కొన్ని శబ్దాలు ఇచ్చారు కదమ్మా. कुछ शब्द दिया गया ना यहाँ. चांद सूरज सड़क तारा और पर्वत पेड़ बादल नदी घर इंद्रधनुष. इस शब्दों से धरती में क्या होता है आसमान में क्या होता है इसमें जांचकर यहाँ लिखना पड़ता है. అంటే ఇక్కడ ఈ పట్టికలో తాలిక అంటే పట్టిక భూమి మీద ఏంటి ఉంటాయి అలాగే ఆకాశంలో ఏమి ఉంటాయో ఇక్కడ మనం గుర్తించి మనం ఇక్కడ రాయాలన్నమాట. ధరతిలో ఏంటి పేడ్ సడక్ పర్వత్ నది ఘర్. పేడ్ అంటే చెట్టు సడక్ రోడ్డు పర్వత్ అంటే పర్వతాలు నది అంటే నదులు అలాగే ఘర్ ఇల్లు ఇవన్నీ కూడా భూమి మీద ఉంటాయి కదమ్మా. ఆసమానమే ఆకాశంలో ఏంటేంటి ఉంటాయి చూడండి ఇక్కడ సూరజ్ చాంద్ తారా బాదల్ ఇంద్రధనుష్. సూరజ్ అంటే సూర్యుడు చాంద్ చంద్రుడు తారా నక్షత్రాలు అలాగే బాదల్ మేఘము అలాగే ఇంద్రధనుష్ ఇవన్నీ కూడా ఆకాశంలో ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ తాలికలో మీరు విడమర్చి రాస్తారు. నెక్స్ట్ नीचे दी गई तालिका में कविता के कुछ शब्द छिपे हुए हैं. తాలిక అంటే ఇక్కడ ఈ పట్టికలో ఏమున్నాయో కవితమే कुछ शब्द కవితలో వచ్చేటటువంటి కొన్ని పదాలు ఇందులో ఉన్నాయంట దాగి ఉన్నాయంట మనం చూసి వెలికి తీయాలి. ठीक है. उन्हें ढूंढकर वाक्य प्रयोग करो. అది వెతికి ఆ పదాలతో మనం వాక్య ప్రయోగాలు చేయాలి. ठीक है. पहला क्या है सूरज. सूरज पूरब की ओर उगता है. यहाँ सूरज दिखाई पड़ते हैं. सूरज से इस वाक्य प्रयोग सूरज पूरब की ओर उगता है. और दूसरा जग. जग में कई धर्म के लोग हैं. जग में कई धर्म के लोग हैं. और तीसरा क्या है फूल है. शिशिर ऋतु में
फूल खिलते हैं। शिशिर ऋतु में फूल खिलते हैं। खिल, बागों में फूल खिल उठते हैं। बागों में फूल खिल उठते हैं। और पांचवा क्या है? नभ। नभ, नभ में तारे, चांद और सूरज आदि होते हैं। नभ में सारे चांद, तारे, चांद और सूरज आदि होते हैं। और पेड़, पेड़ हमें ऑक्सीजन देते हैं। सोने, सोने का भाव, सोने के अभाव आजकल बहुत बढ़ गया है। और झरने, नयागरा झरना बहुत लंबा है। इंद्र, इंद्र स्वर्ग लोक का अधिपति है। और बादल, बादल काले रंग में होते हैं। इस तरह वाक्य प्रयोग करो। और प्रशंसा में क्या है? हमारे जीवन में वृक्षों का क्या महत्व है? మన జీవితంలో వృక్షాల యొక్క గొప్పతనం ఏమిటని ఇక్కడ ఇవ్వడం జరిగింది. हमारे जीवन में वृक्षों का बड़ा महत्व है. वृक्ष हमें छाया देते हैं. वृक्ष हरियाली फैलाते हैं. वृक्ष वातावरण में संतुलन बनाए रखते हैं. वृक्ष हमें प्राणवायु देते हैं. वृक्ष फल और फूल देते हैं. वृक्ष वर्षा देते हैं. वृक्ष जब सूख जाते हैं तब ईंधन के रूप में काम में आते हैं. सूखे वृक्षों को, सूखे वृक्षों की लकड़ी से हम कई वस्तुएं बना सकेंगे. ठीक है, इस तरह वृक्ष हम सबको सहायता करेंगे. वो वृक्ष हमें छाया देते हैं. वृक्ष हमें छाया देते हैं. వృక్షాలు మనకి నీడనిస్తున్నాయి. వృక్ష హరియాలి ఫైలాతే హై. చెట్లు మనకి పచ్చదనాన్ని వ్యాపించే విధంగా చేస్తున్నాయి. వృక్ష వాతావరణమే సంతులన बनाए रखते हैं. వాతావరణాన్ని సంతులితంగా ఉంచడానికి సహాయం చేస్తున్నాయి. అలాగే వృక్ష हमें प्राणवायु देते हैं. వృక్షాలు మనకి ప్రాణవాయుని అంటే ఆక్సిజన్ ఇస్తున్నాయి. వృక్ష फूल और फल देते हैं. వృక్షాలు మనకి పువ్వుల్ని, ఫలాల్ని ఇస్తున్నాయి. అలాగే वृक्ष वर्षा देते हैं. వృక్షాల వల్ల వర్షాలు కురుస్తున్నాయి. वृक्ष जब सूख जाते हैं तब ईंधन के रूप में काम में आते हैं. ఎప్పుడైతే వృక్షాలు ఎండిపోతాయో అవి ఇంధన రూపంలో కూడా మనకి పనికి వస్తున్నాయి. सूखे वृक्षों की लकड़ी से हमें कई वस्तुएं बना सकेंगे. ఎండిపోయినటువంటి వృక్షాల తాలూకా కర్ర ద్వారా మనం మనకి కావాల్సినటువంటి వస్తువులు ఎన్నో తయారు చేయించుకుంటున్నాము. ఈ విధంగా వృక్షాలు మనకి సహాయంగా ఉంటున్నాయి అన్నమాట. यहाँ परियोजना कार्य में एक बार देखिए, इंद्रधनुष का चित्र उतारो और बताओ कि हमारे जीवन में रंगों का क्या महत्व है. इंद्रधनुष చిత్రాన్ని మీరు అక్కడ డ్రాయింగ్ చేసి మన జీవితంలో రంగుల తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుందని అక్కడ కొన్ని ఇంద్రధనుష్ గురించి మనం రాయాలి. ठीक है, और भाषा की बात में होने वाले कुछ विषयों के बारे में जानकारी दूंगी. नीचे दी गई पंक्तियां पढ़ो. కిందనిచ్చినటువంటి ఆ వాక్యాలని చదవమని చెప్పారు. अगर ना होती निर्मल नदियां जाकी प्यास बुझाता कौन, अगर ना होते पर्वत मीठे झरने भला बहाता कौन. అంటే అక్కడ నదుల తాలూకా అక్కడ చూడండి నిర్మలమైన నదుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటి ఇచ్చాడు చూడండి. अब ऊपर दी गई कविता की पंक्तियां में रेखांकित शब्द नदियों और झरने की विशेषता बताने के लिए उपयोग में लाए गए हैं. ऐसे शब्दों को विशेषण कहते हैं. अब नीचे दिए गए संज्ञा शब्दों के लिए उचित विशेषण शब्द सोचकर लिखो అని అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కింద మీద ఇచ్చినటువంటి పంక్తుల్లో ఈ సంజ్ఞా పదాలకి విశేషణ ఇక్కడ జోడించడం. నిర్మలమైనటువంటి నదులు అని ఈ నదుల యొక్క విశేషతత్వాన్ని ఇక్కడ తెలియపరిచారు. అలాగే మీఠే జరణే, జరణ అంటే జలపాతాలు కదమ్మా. ఎలాంటి జలపాతాలు? తీయనైనటువంటి జలపాతాలు అన్నమాట. అయితే ఈ झरनाకి विशेषण ఇక్కడ ఉంది. विशेषण అంటే ఏంటి? संज्ञा सरना की विशेषता बताने शब्दों को विशेषण कहते हैं ना. इसलिए यहाँ नीचे 5 संज्ञा शब्दों को दिया गया है. इसका संज्ञा शब्दों को विशेषण शब्द जोड़कर यहाँ लिखना चाहिए. ठीक है, और यहाँ सूरज, उज्जवल सूरज और सुनहरा सूरज इस तरह लिखना. అంటే ఈ సూర్యుడి తాలూకా విశేషతత్వాన్ని ఇక్కడ మనం రాయాలన్నమాట. और चांद, प्रकाशमान चांद,
శీతల్ చాంద్, ప్రకాశమాన్ చాంద్, శీతల్ చాంద్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అంటే ఆ సంజ్ఞాపదాలకు విశేషణ. అలాగే సుగంధిత్ ఫూల్, సుందర్ ఫూల్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సుగంధిత్, సుందర్ అంటే పువ్వుల యొక్క విశేషత అంటే సువాసన కలిగినటువంటిది. అలాగే విశాల్ ఆసమాన్, విశాల్ ఆసమాన్ విశాలంగా ఉంటుంది కదా ఆకాశం. ఆసమాన్ తాలూకు విశేషతత్వం ఏంటి, విశేషణ ఏంటి, విశాల్. ఆర్ సుందర్ ఇంద్రధనుషు, అందమైనటువంటి ఇంద్రధనుషు. ఎలా ఉంది ఇంద్రధనుషు, అందంగా ఉంది. ఇక్కడ ఈ సంజ్ఞాపదానికి సుందర్ అనేది విశేషణ పదం అనమాట. ठीक है, यह विशेषण का विशेषण शब्द यहाँ लिखकर अच्छी तरह अपने अपने उत्तर पुस्तिका में लिखिए. ठीक है, और विशेषण मान क्या है, संज्ञा और सर्वनाम का विशेषता बताने शब्दों को विशेषण कहते हैं. इस सूरज का विशेषण उज्ज्वल, चांद का विशेषण प्रकाशमान, फूल का विशेषण सुगंधित और आसमान का विशेषण विशाल और इंद्रधनुष का विशेषण सुंदर. इस तरह अच्छी तरह लिखिए. और यहाँ क्या मैं का ये कर सकता हूँ, నేను ఇవి చేయగలనా అని ఇక్కడ చిన్న పట్టిక ఇచ్చారమ్మా. इस तालिका में दिया गया ना, क्या मैं ये कर सकता हूँ, ఇది మేము చేయగలమా అన్నట్లయితే హా, చేయగలిస్తే హా అని, చేయలేనట్లయితే నహి అని ఇక్కడ పెడతారనమాట. కవిత గా సక్తా హూ, మనం ఇప్పుడు పాడుకున్నాం కదా కవిత, ఆ కవిత రాగయుక్తంగా పాడగలరా మీరు? పాడినట్లయితే, పాడగలిస్తే హా అని టిక్ చేస్తారు, లేనట్లయితే ఇక్కడ ఇంటూ పెట్టేస్తారనమాట. కవిత పढ़ सकता हूँ, కవితను చదవగలవా, ఇక్కడ హా పెడతారు, టిక్ పెడతారు. చదవగలిసినట్లయితే, లేనట్లయితే ఇంటూ పెడతారు. కవిత का भाव अपने शब्दों में बता सकता हूँ, కవిత యొక్క భావం మీ యొక్క సొంత మాటల్లో మీరు రాయగలరా, రాయగలిగిస్తే ఇక్కడ టిక్ మార్క్ పెడతారు, లేనట్లయితే ఇంటూ పెడతారు. అలాగే కవిత का सारांश अपने शब्दों में लिख सकता हूँ, అయితే కవిత యొక్క సారాంశం మీ యొక్క వాక్యాల్లో, మీ సొంత వాక్యాల్లో రాయగలరా, రాయగలిస్తే టిక్, లేదంటే ఇక్కడ ఇంటూ మార్క్ చేస్తారు. కవితకి పంక్తి ఆగే బడా సక్తా హూ, ఈ కవితను ఇంకా అలా మున్ముందు తీసుకెళ్ళగలరా, తీసుకెళ్ళినట్లయితే హా టిక్ చేస్తారు, లేనట్లయితే ఇంటూ పెడతారు. ఈ విధంగా చక్కగా మీరు ఈ కవితా పాఠాన్ని చక్కగా చదివి రాగయుక్తంగా పాఠాన్ని పాడి భావాన్ని తెలుసుకొని ఈ ప్రశ్నోత్తరాలన్నీ కూడా చక్కగా చదువుకొని మీ తాలూకా నోట్బుక్లో రాసుకోవాలి. ठीक है बच्चों, सभी अपने अपने अपनी उत्तर पुस्तिका में लिखिए. सभी को, सभी विषयों को लिखिए. समझ गए ना? ठीक है, धन्यवाद. आप सभी को धन्यवाद.